నమస్తే. ఏనాడో అంతరించిపోయింది అనుకున్న ఇంపీరియలిజం, అదే సామ్రాజ్యవాదం మళ్ళీ కొత్త రూపంలో పుట్టుకొస్తుందా? మనం చిన్నప్పుడు హిస్టరీలో చదువుకున్నాం. తుర్స్కులు కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించడంతో వాస్కోడిగామా ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టగా మొదట వ్యాపారం కోసం వచ్చిన యూరోపియన్లు తరువాత ఆర్మీని ఉపయోగించుకుని దేశాన్ని ఆక్రమించుకుని సంపన్నంతా యూరోప్ కు దోసుకెళ్లిపోయారని. అయితే సరిగ్గా మళ్ళీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే చేస్తున్నాడు. అయితే ప్రస్తుతానికి ఇండియాతో కాదు, అమెరికా చుట్టుపక్కల ఉన్న దేశాలతో. We're going to have our very large United States oil companies, the biggest anywhere in the world, go in, spend billions of dollars, fix the badly broken infrastructure, the oil infrastructure, and start making money for the country. ట్రంప్ చెప్తున్నది ఏంటంటే అమెరికన్ కంపెనీలు వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ ను కనిపెట్టి అవి ఎక్కడ ఉన్నాయో లొకేట్ చేశాయి. దాని వలన అది అమెరికా సంపద. కానీ అప్పటి వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్, అతని తర్వాత వచ్చిన నికోలస్ మదురో ఈ ఆయిల్ రిజర్వ్స్ ను జాతీయం చేశారు. అందువల్లే మిలిటరీ ఫోర్స్ వెనిజులాను మా చేతుల్లోకి తీసుకున్నాం. ఇక్కడ నుంచి ద గ్రేట్ అమెరికన్ ఆయిల్ కంపెనీస్ వెనిజులాలోని క్రూడ్ ఆయిల్ ను బయటికి తీసి అమ్ముకుంటాయి. అంతేకాదు అమెరికా మాట వినని మెక్సికో, క్యూబా, కొలంబియా, బ్రెజిల్ ను కూడా వెనిజులాకి పట్టినకైతే పడుతుందని బెదిరిస్తున్నాడు. ఇదేలా ఉంటే సౌత్ చైనా సముద్రం అంతా మాదే అంటూ చైనా ఫిలిప్పైన్స్ లాంటి చిన్న దేశాలపై చాలా కాలం నుంచి దౌర్జన్యం చేస్తుంది. ఇంకోవైపు యుక్రెయిన్ పై రష్యా విడిచిపడుతుంది. అలాగే యెమెన్ పై సౌదీ అరేబియా దాడి చేస్తుంది. ఇలా ప్రతి ప్రాంతంలో కూడా బలమైన దేశాలు బలహీన దేశాలపై ఏదో ఒక కారణంతో విడిచిపడుతున్నాయి. ఇలాంటి బలహీన దేశాలన్నిటికీ ఇన్నాళ్ళు మేమున్నామంటూ ఒక భరోసా ఇచ్చిన అమెరికా ఈ రోజు ఇంకో దేశాన్ని ఆక్రమించుకుంటుంటే మరి రష్యా, చైనా, నార్త్ కొరియా లాంటి దేశాలను ఆపేదెవరు? అమెరికాను నమ్ముకున్న ఈ దేశాలన్నీ ఇప్పుడు ఏమవ్వాలి? కార్పొరేట్ సొసైటీకి లాభాలే ఫస్ట్ ప్రయారిటీ అని, ఫ్రెండ్షిప్ కు హ్యూమన్ సేఫ్టీకి అసలు విలువే లేదని ఇంకోసారి అమెరికా ప్రూవ్ చేయాలనుకుంటుందా? కామెంట్ యువర్ ఒపీనియన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.